అక్కకు ఎన్ని కష్టాలు ఏడున్నా తప్పుతలేవు. మరి ఇంత పెద్ద ప్రోగ్రాం బాధ్యత నెత్తిలో పెట్టుకున్నప్పుడు తప్పదు కదా, అలవాటు అయిపోయిందిరా. నీ లెక్క బాధ్యత లేకుండా ఉండలేనుగా. సాల్తి పొగడు తినబడితే పాపం నిన్నే అనుకుంటావిగా. ఇంట్లో పొగడితే ఏమున్నది, ఉన్న వాస్తవే కదా. నియాసంటి యాంకర్ ని నా కంట కట్టి ప్రోగ్రామ్ ను ముంగల్కి తీసుకోమంటే సాహసం అనే చెప్పాలి. ఓ నీ సాహసాల తర్వాత ఎప్పుడు తీగాని నేను బాధపడుతున్నది అక్క షర్మిలక్క గురించి. అక్కిప్పుడు అత్త అయింది కదా. పాపం ఈడపిల్లగా ఈడ కొట్లాడింది, ఆడపిల్లగా ఆడ కూడా కొట్లాడుతున్నది చూడు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే అక్కొచ్చిందని చెప్పుండ్రి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అత్తగారిల్లైనా అమ్మగారిల్లైనా ఎక్కడైనా అక్క పవర్ తగ్గేదేలే. కొడుకు పెండ్లైపోవడే ఆలస్యం ఎమ్మటే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టింది. నిరుద్యోగుల తరపున కొట్లాడేటందుకు విజయవాడలా చేలవ సచివాలయం అని కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చింది. అంతే, పోలీసులు వాళ్ళ పార్టీలను ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఇక షర్మిలక్క గురించి తెలంగాణ పోలీసులకు తెలుసు గాని ఆంధ్ర పోలీసులకు తెలియదు కదా. వాళ్ళకు కూడా అక్క సుక్కలు చూపించే పని పెట్టుకున్నది. పార్టీ ఆఫీసులనే రాత్రి నిద్ర చేసింది. ఎట్లెట్లా అరెస్ట్ చేస్తారో చూస్తా అని పార్టీ ఆఫీసులనే తిన్నది, ఆడనే కొనుక్కు తీసింది. ఇక ఇవాళ తెల్లారినాక అరెస్ట్ చేసిన మా చెయ్యి పట్టోలను ఎమటే ఇడిచిపెట్టిండ్రా. సరే లేకుంటే కథ వేరుంటది అని ఇయ్యరమయ్యర్ అరుచుకున్నది. అక్కలోళ్ళు ఎట్లుంటదో తెలిసిందే కదా నుల్లా. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తుంది.